నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అరుణోదయ నాగన్న సంతాప సభను ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం నాయకులు గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద సంతాప సభ వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర నాయకుడు బతుకుల రాజన్న మాట్లాడుతూ, నాగన్న జీవితాంతం ప్రజా విప్లవం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. 4 దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన నాగన్న మరణం విప్లవ సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కవులు, కళాకారులకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు ఈ నరేష్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గుండేటి మల్లేశం, నాయకులు రాజేశం, ఈదునూరి రామకృష్ణ, దుర్గయ్య, పుట్టపాక స్వామి, కొమరయ్య, ఎడ్ల రవికుమార్, పోగుల శేఖర్, ఉపులేటి ప్రభాకర్, ప్రవీణ్, సంతోష్, సాయి కుమార్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ నాగన్న అమర్ హై. కామ్రేడ్ నాగన్న గత 50 సంవత్సరాల నుంచి తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా పోరాటాలకు మద్దతుగా ప్రజా పాటలు, ప్రజా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి ఎనలేని కృషి చేసినటువంటి నాగన్న అమర్ హై. ఆ నాగన్న ఇప్పుడు నాగన్నది సంతాప సభ జూలై ఈ నెల 25 నాడు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద మొత్తంలో జరుగుతుంది. ఆ నాగన్న ఆశయాలను మునుముందు తీసుకుపోవడానికి తన ఆశయాలను మునుముందు తీసుకుపోవడానికి తనకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళం అవుతాం. అందుకని ప్రజా కవులు, ప్రజా కళాకారులు అందరూ పాల్గొని ఆ యొక్క సంతాప సభను విజయవంతం చేయవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటున్నాం. కామ్రేడ్ నాగన్న ప్రజా సాహిత్యం, ప్రజా కళలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.